నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ పిలుపు మేరకు ప్రకాశం జిల్లా మార్కాపురం టౌన్ స్థానిక తుర్లపాడులోని డీఈ కార్యాలయంలో సీఎం చంద్రబాబు పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలంటూ స్థానిక నాయకులు, కార్యకర్తలు ప్రజలతో కలిసి నిరసన వ్యక్తం చేసిన మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త అన్న వెంకట రాంబాబు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఎన్నో హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని మర్చిపోయి ఇప్పుడు ప్రజలపై విద్యుత్ ఛార్జీలు పెంచడం చాలా బాధాకరమని, వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జింక వెంకటరెడ్డి, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నింది. ఈరోజు ఎంత దుర్మార్గంగా ఉన్నిందయ్యా అంటే ఈ కూటమి ప్రభుత్వము 6 వాగ్దానాలు చేసినది, వాటిని ఆచరణలో పెట్టకపోగా కొత్త వాటిని ప్రజలపై భారం మోపుతా ఉన్నారు. ఈరోజేమో కరెంటు ఛార్జీలు, వచ్చే నెల 1వ తేదీ నుండి రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఇట్లా పెంచుకుంటా పోతున్నారు. సంపద సృష్టిస్తాము అని చెప్పినారు ప్రజల మీద భారం పడకుండా, కానీ సంపద సృష్టించకపోగా ప్రజల మీద భారం వేస్తూ ఉన్నారు. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నింది. ఈ ఛార్జీలు పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ఉద్యమిస్తానే ఉంటుంది అని చెప్పేసి కూడా తెలుపుతూ ఈ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నారు. జై